నీలి రారాజు వెలసిన పశువుల పాకలు, పాపుల పాలిటి రక్షకుడు నవ్వెను తల్లి కౌగిలిలో. రాజుల నీలి రారాజు వెలసెను పశువుల పాకలు, పాపుల పాలిటి రక్షకుడు నవ్వెను తల్లి కౌగిలిలో. భయము లేదు మనకిలలో, జయము జయము జయమో. భయము లేదు మనకిలలో, ఇది శుభోదయం, క్రీస్తు జన్మదినం, ఇది లోక కళ్యాణం, మేరీ పుణ్యదినం, మేరీ పుణ్యదినం, శుభోదయం, క్రీస్తు జన్మదినం. గొల్లలు జ్ఞానులు ఆనాడు ప్రణమిల్లిరి భయభక్తితో, పిల్లలు పెద్దలు ఈనాడు పూజించి ప్రేమ గీతితో. గొల్లలు జ్ఞానులు ఆనాడు ప్రణమిల్లిరి భయభక్తితో, పిల్లలు పెద్దలు ఈనాడు పూజించి ప్రేమ గీతితో. జయనాదమి భూమిలో ప్రతిధ్వనించెను ఆదివిలో, జయనాదమి భూమిలో ఇది శుభోదయం, ఇది లోక కళ్యాణం, మేరీ పుణ్యదినం, మేరీ పుణ్యదినం, ఇది శుభోదయం, క్రీస్తు జన్మదినం. హల్లెలూయా. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, 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 మేరీ మేరీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. చలి పుడుతుందా? జన్మస్థలము పాకాయి గాని పరలోక సౌదమే, బాలుని చూడ జీవితమంత సావన మాయను. ప్రభు జన్మస్థలము పాకాయి గాని పరలోక సౌదమే, బాలుని చూడ జీవితమంత పావనమాయెను. ప్రభు పాద పూజ నీవేన కాద ప్రసురించే పుణ్యము, బ్రతుకే మందిరమాయే అర్పణలే స్థిరమాయే ఫలించే ప్రార్థన. అందాల తార ఫలించే నాకై సంతార వీధిలో,
నీవే నాకు తిరిగిన దారి తొలగిన వేళ ఎదలో కృంగితి. యేసయ్య తార ఎప్పటి వోలె ఎదురాయె త్రోవలో. ఎంతో అబ్బురపడుచు విస్మయమందుచు ఎగిరి స్వామి కడకు. అందాల తార కరుణించే నాకై అంబర వీధిలో అవతారము యేసయ్యకి చాటుచు. జై బోలో యేసు మహారాజుకి, పాపుల రక్షకుడైన యేసు ప్రభువునికి జై బోలో యేసు మహారాజుకి. లూకాసు వార్త 2వ అధ్యాయం 10వ వచనం నుంచి కొన్ని వచనాలు దేవరాజు చదువుతాడు. దాన్ని లూకాసు వార్త హల్లెలూయా. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. దేవునికి స్తోత్రం. నేడు మన కొరకు రక్షకుడు పుట్టినటువంటి రోజు. రక్షణ మనందరికీ భూమి మీదికి దిగి వచ్చినటువంటి రోజు. దానినే కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో 9వ అధ్యాయంలో 15వ వచనంలో ఒక చక్కని మాట అక్కడ రాయబడుతుంది. చెప్పనాశక్యము కాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు భూమి మీద ఉన్న మనుషులకు ఏ బహుమతి ఇవ్వాలి అని ఆలోచించి యేసుక్రీస్తు ప్రభువారిని, తన సొంత కుమారుణ్ణి మన కొరకు చెప్పనాశక్యము కాని శ్రేష్టమైన బహుమానాన్ని ఇచ్చాడు. ఆయన సర్ప్రైజ్ చేశాడు. మనం కూడా ఏదన్నా బర్త్డేలప్పుడు, మ్యారేజెస్ డే అప్పుడు ఒక ప్యాకెట్లో పెట్టి మనము గిఫ్ట్లు ఇస్తూ ఉంటాం. దాన్ని ఓపెన్ చేసేంత వరకు దాంట్లో ఏముందో మనకు తెలియదు. సర్ప్రైజ్ గిఫ్ట్ అన్నమాట. ప్రభువు కూడా అంతకు ముందే ప్యాక్ చేసి పెట్టి ఆ గిఫ్ట్ను 2025 సంవత్సరాల క్రితం మనుషులందరి కొరకు ఇచ్చాడు. అది శ్రేష్టమైన వరం. అది ఆ వరమే యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి ఆయన భూమి మీదకి రావడం, మనందరి కోసం శిలువ త్యాగం చేయడం ద్వారా మనకు ఈ రక్షణ కలిగింది, ఈ ఆనందం కలిగింది. ఇంకొక మాట ఏంటంటే, ఆ మాట చెప్పి నేను ముగిస్తాను. ఇప్పుడు మేము ప్రేయర్కి వెళ్ళిన చోట ఆయన ఒక మిషనరీ పరిచయం అయ్యాడు. మిషనరీ, ఆ మిషనరీ బైబిల్ ట్రాన్స్లేషన్ చేస్తూ ఉంటాడు భాషలో. ఈ భాషలో నుండి ఆ భాషలోనికి, అది మామూలు లాంగ్వేజెస్ కాకుండా ట్రైబల్స్ లాంగ్వేజెస్, ట్రైబ్స్ యొక్క లాంగ్వేజెస్, గూడెంలలో ఉంటారు కదా, అడవులలో ఉండే వారి లాంగ్వేజెస్ను చేసేటువంటి వాడు. నేను బాగానే సంతోషంగా కూర్చొని
అవి కీర దోసకాయలు తింటా ఉన్నాను ఆ డైనింగ్ టేబుల్ మీద. కానీ ఆయన మాట్లాడిన మాటలు నాలో భారాన్ని కలుగజేసాయి, మరలా దుఃఖాన్ని కలుగజేసాయి, బాధను కలుగజేసాయి. చాలా బాధపడ్డాను, చాలా దుఃఖపడ్డాను. మాకు మీటింగ్ అయిపోయి చాలాసేపు అయింది, కానీ మేము అరగంట ముందే మేము రావాల్సి ఉంది. కానీ నా మనసు అంతా నెమ్మది కోల్పోయింది. ఎందుకు కోల్పోయిందంటే, ఇంకా కేరళ వైపు కొన్ని ప్రాంతాలలో యేసు ప్రభు అంటే ఆయన ఒక దేవుడు అని కానీ, లేకపోతే యేసు ప్రభు గురించి కానీ కొన్ని ఏజెన్సీస్లలో, అన్రీచ్డ్ ఏరియాలలో ఇప్పటికీ వాళ్ళకి తెలియదంట. కారణం ఏంటంటే, వాళ్ళు కేవలం శనివారం మాత్రమే ఆ దాల్చిన చెక్క, దానికి సంబంధించిన దినుసులు, మసాలా దినుసులు అమ్ముకోవడానికి అడవిలో నుంచి శనివారం మాత్రమే వస్తారంట. అవి అమ్ముకొని మరలా శనివారం అడవిలోకి వెళ్ళిపోతారంట. వాళ్ళకి నాగరికతతో కానీ, మనలాంటి ప్రజలతో కానీ అస్సలు ఎటువంటి సంబంధాలు ఉండవంట, ఏ సౌకర్యాలు ఉండవంట. వాళ్ళు కేవలం వాటిను అక్కడికి రావడం, అమ్ముకోవడం, వెళ్ళిపోవడమే. అక్కడ ఒక గేట్ ఉంటుందంట, అక్కడ గేట్ ఉంటుందంట. ఆ అడవిలోనికి వెళ్ళడానికి గేట్లు, మనము ఉదాహరణకు సున్నిపెంట వెళ్ళేటప్పుడు అక్కడక్కడ గేట్లు ఉంటాయి చూడండి, చెక్ పోస్ట్ గేట్ లాగా చెక్ పోస్ట్ ఉంటుందంట. అక్కడ ఏ మనుషులను, మనలాంటి మనుషులను లోపలికి పంపరంట ఎవ్వరు. అక్కడున్న గేటోళ్ళు మనలాంటి మనుషులు లోపలికి పంపించరంట. ఆ మనుషులు కూడా శనివారం మాత్రమే వచ్చి అవి అమ్ముకుంటారంట. వాళ్ళ ఐడెంటిటీ కార్డు మంచి చెడ్డ చూపిస్తే మాత్రమే. అక్కడ ఎక్కువసేపు కూడా వాళ్ళు ఉండేదానికి లేదంట, వాళ్ళతో మనం కూడా మాట్లాడేదానికి లేదంట. అయితే వాళ్ళ లిపిలోనికి బైబిల్ తర్జుమా చేయడానికి అక్కడ వీళ్ళు 3 నెలలు వాళ్ళతో పరిచయం పెంచుకోవడానికి నిలబడి ఉన్నారంట. లాడ్జిలో రూమ్ తీసుకొని వాళ్ళతో పరిచయం పెంచుకోవాలి, వాళ్ళ భాష తెలుసుకొని వాళ్ళ భాషలోకి మార్చుకోవాలని కేవలం పరిచయం మాత్రమే చేసుకున్నారంట. ఈ లోపు పోలీసు వాళ్ళకి తెలిసిందంట. వెంటనే వాళ్ళు పారిపోయి వచ్చేసిండ్రంట మిషనరీస్. లేకపోతే వాళ్ళని చంపేస్తారంట. అక్కడ చంపేసినా కూడా ఈ కేసు కానీ, క్రైమ్ కానీ ఇటువంటిది ఏం లేదంట అక్కడ చంపేసినా కూడా. ఎందుకనంటే వాళ్ళతో వీళ్ళు మాట్లాడకూడదు, వీళ్ళు వాళ్ళతో మాట్లాడకూడదు అనేటువంటి ఒక చట్టం అంట అది. ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నానంటే, మనం సంతోషంగా యేసు ప్రభు రక్షణ వచ్చిందని జరుపుకుంటున్నాం. వాళ్ళకి ఇంకా అసలు ఒక రక్షణ అనేది ఉంది, యేసు ప్రభు వచ్చాడని కూడా ఇంకా వాళ్ళకి తెలియకపోవడం అనేది నా మనసును చాలా బాధపరిచింది. కాబట్టి ఇప్పటికీ మనము మిషనరీల గురించి ప్రార్థన చేస్తున్నాం. అందుకే ఆయన అంటున్నాడు, ఇంకా యేసు ప్రభు రాక ఆలస్యం అవడానికి గల కారణము ప్రతి మనిషికి ఇంకా సువార్త చేరలేదు అని అంటున్నాడు ఆయన. ఇంకా చేరలేదు, అటువంటి ప్రజలు ఉన్నారు, నరమాంస భక్షకులు ఉన్నారు. ఇంకా వాళ్ళ కోసం మేము వెళ్ళాము, వాళ్ళలో నేను ఒక్కరిని తప్పించుకొని వచ్చాను, మిగతా వాళ్ళు అక్కడ కేరళలో లాడ్జీలలో సైలెంట్గా దాక్కున్నారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి అటువంటి మిషనరీ కొరకు ప్రార్థన చేయాలి మనం. వాళ్ళకు స్వార్థ చెప్పడానికి వెళ్ళారు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజలు ఇంకా ఇటు ఛత్తీస్గఢ్కి వెళ్ళి కానీ, ఆ తర్వాత చర్చీలు కూల్ చేస్తూ ఉన్నారు. నిన్న ఒక చర్చిలో జరబడి కూడా చాలా దారుణం చేశారు. అలాగున్న వారందరి కొరకు మనం ప్రార్థన చేయాలి. సంతోషమే, క్రిస్మస్ వచ్చిందని సంతోషమే, కానీ మన సహోదరులు చాలా ఇబ్బందులలో ఉన్నారు, మన సహోదరులు చాలా ఇబ్బందులలో ఉన్నారు. మనలాంటి దేవుని పిల్లలు చాలా మంది ఇబ్బందులలో ఉన్నారు. వారి కొరకు కూడా ప్రార్థించాల్సిన అవసరం ఉంది. మీ వ్యక్తిగత ప్రార్థనలో వారిని జ్ఞాపకం చేసుకోండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మంచిది, చిన్న ప్రార్థన చేసుకుందాం, కేక్ కట్ చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, విశేషమైన నీ కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మా అందరి